నమస్తే, వెల్కమ్ టు వీడియో న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మిర్చి రైతులు ఎగుమతిదారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం. మిర్చి ధరలపై రైతులు ఎగుమతిదారులతో చర్చ. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టంగా అమలుకు నిర్ణయం. గ్రూప్ 2 పరీక్షలు యథాతథం, ఎలాంటి మార్పులు లేదన్న ఏపీఎస్సీ. ఏపీలో మిర్చి రైతుల సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశాన్ని నిర్వహించారు. మిర్చి ధరలపై రైతులు ఎగుమతిదారులతో సీఎం చర్చించారు. చైనా, థాయిలాండ్, మలేషియా తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మిర్చి పంటకు సరైన ధర దక్కేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని సీఎం ఆదేశించారు. గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి నిల్వలకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు. సమావేశానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బీఎస్సీ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ బిల్లులు ప్రవేశపెట్టాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. 26, 27 అసెంబ్లీకి సెలవు. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో బడ్జెట్కు ఆమోదం తెలియజేస్తారు. మార్చి 1, 2 సెలవులు, 3 నుంచి అసెంబ్లీ తిరిగి కొనసాగుతుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. అసెంబ్లీ మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు వివిధ కలర్ కోడ్లతో పాసులు సిద్ధం చేశారు. గేట్ 1 నుంచి మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంను అనుమతిస్తారు. గేట్ 2 నుంచి మంత్రులు, గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుమతిస్తారు. నేడు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా నిర్వహిస్తున్నట్లుగా ఏపీఎస్సీ స్పష్టం చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తుండగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 92,250 మంది అభ్యర్థుల కోసం 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలు కానున్నాయి. గ్రూప్ 2 పరీక్షపై సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీఎస్సీ హెచ్చరించింది. స్పా ముసుగులో నడుస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి వారి గుట్టు రట్టు చేసినట్లుగా మాచవరం సీఏ ప్రకాష్ తెలిపారు. పక్కా సమాచారంతో 20 మంది మహిళలను 11 మంది వీటిలతో పాటు ఒక మేనేజర్ను అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ చేసి మిగతా నిందితులను అరెస్టు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ నగరంలోని వెటనరీ కాలనీలో స్టూడియో 9 పేరున స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు స్పా సెంటర్ వద్దకు చేరుకుని పక్కా సమాచారంతో 20 మంది మహిళలు, 11 మంది వీటిలో ఒక మేనేజర్ని అరెస్టు చేశారని మాచవరం సీఏ ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తర భారతదేశమైన హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి మహిళలను తీసుకొచ్చారని, ఆన్లైన్ ద్వారా వీటిలకు గాలం ఇస్తున్నారని అన్నారు. సెలూన్ పేరుతో క్రాస్ మసాజులకు నిర్వహిస్తున్నారని, స్టూడియో 9 స్పా ఓనర్ చలసాని భార్గవ్ స్పా నిర్వహిస్తున్నారని మేనేజర్ శామ్ స్టేట్మెంట్ ఇచ్చాడన్నారు. సీసీ కెమెరాలు, హై సెక్యూరిటీ లాక్ డోర్లను స్పా సెంటర్కు ఏర్పాటు చేసి పోలీసుల రాకను ముందుగానే గమనిస్తున్నారని, గతంలో అనేక సార్లు వీరిని హెచ్చరించామని తెలిపారు. విజయవాడ నగరంలో స్పా పేరుతో క్రాస్ మసాజులు చేసేవారిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. చలసాని ప్రసన్న బర్గా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతనిని పట్టుకుంటామని ప్రత్యేక టీంతో నిఘా ఉంచామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను అరెస్టు చేస్తామని, ఒక పేరున లైసెన్సులు తీసుకుని మరొక వ్యక్తులు స్పా సెంటర్ నిర్వహిస్తున్నారని అన్నారు. చలసాని బర్గకు స్పా సెంటర్ కు సంబంధం లేకపోతే తప్పించుకుని తిరగవలసిన అవసరం లేదని అన్నారు. నిన్న సాయంత్రం మాచవరం పొలిటీషియన్ లిమిట్స్లో గౌరవనీయులైన విజయవాడ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు గారికి, డీసీపీ మేడం గారికి రాబడిన సమాచారం మేరకు ఏసీపీ సెంట్రల్ దామోదర్ సార్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫీడర్ రోడ్లోని సిడ్నీ హాస్పిటల్కి 200 యార్డ్స్ దూరంలో
స్టూడియో ఎన్ అనే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని సమాచారం మేరకు నేను మా ఎస్ఐలు సిబ్బంది సహా దాడి చేయడం జరిగింది. ఆ సమయంలో ఆ బిల్డింగ్లోకి వెళ్ళడం కోసం ఎంత ప్రయత్నించినా ఆ లాక్స్ ఓపెన్ అవ్వట్లేదు. దానికి స్తంభ కంట్రోల్ ప్రకారంగా హై టెక్నాలజీ వాడారు. మేము డోర్ కడుతుంటే వాళ్ళ ముందే సీసీ కెమెరా చూసి ఎలర్ట్ అయ్యి ఆ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్లోకి ఒక డోర్ లాంటిది వేసి లేడీస్ అందులోంచి దూకి ఆ బిల్డింగ్ పైకెక్కి వాటర్ ట్యాంక్ కింద దూకున్నారు. ఆ మొత్తం ఎంత వీడియో తీయడం జరిగింది. అంటే ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి మా సీసీ కెమెరాలో చూసి ఆ బిల్డింగ్ నుంచి బిల్డింగ్లోకి వాళ్ళు దూకారు. మా కానిస్టేబుల్స్ చూసి వాళ్ళందరినీ పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత లోపల ఉన్న కొంతమంది విక్టిమ్స్ భయపడి ఆ డోర్ని పగలగొట్టారు. బయటకు వచ్చారు, వాళ్ళు కూడా పట్టుకున్నాం. సుమారు 11 మంది విక్టిమ్స్, 10 మంది లేడీసు ఆ రూమ్లో ఆ బిల్డింగ్లో ఉన్నారు. ఈ 10 మంది లేడీస్ కూడా ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఢిల్లీ నుంచి మంత్లీ బేస్ మీద నెలకి ₹1,00,000, 70,000 లెక్క తీసుకొచ్చి వేరు జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి మసాజ్ సెంటర్ అని కొంతమంది, లేకపోతే వేరు జాబ్స్ ఇప్పిద్దని చెప్పి తీసుకొచ్చి వాళ్ళతో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేపిస్తున్నారు. వాళ్ళందరి మీద కేసు కట్టడం జరిగింది. చాలామంది ఆన్లైన్లో చూసి మసాజ్ అని చూసి మోసపోతున్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత కేసులు కట్టిన తర్వాత వాళ్ళు మీ మసాజ్ సెంటర్ అనుకున్నామండి, కేరళ మసాజ్ అనుకున్నామని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. దయచేసి ఎవరు కూడా ఈ ఆన్లైన్లో మసాజ్ సెంటర్లు చూసి మోసపోవద్దు. కంపల్సరీగా కేరళ మసాజ్ అనుకున్నామండి అని తర్వాత చెప్తున్నారు, కానీ కేరళ మసాజ్ సెంటర్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇటువంటి యాక్టివిటీస్ జరగవు. ఈ స్పా ముసుగులో స్టూడియో ఎన్ అని పేరు పెట్టారు, కానీ అక్కడ స్టూడియో ఎన్ లేదు. ఈ మసాజ్ సెంటర్కి స్పా పేరు కూడా లేదండి. కాబట్టి దాని మీద కేసు కట్టడం జరిగింది. శ్యామ మేనేజర్ అని అతను అదుపులో తీసుకున్నాం. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ చలశానం భార్గవి నన్ను తీసుకుని వచ్చాడు. అతను నాకు శాలరీ ఇచ్చాడని చెప్తున్నాడు. అతన్ని ముద్దాగా పెట్టుకున్నాం. అతని కోసం టీం తిరుగుతున్నారు. దయచేసి విజయవాడలో అందరికీ మరోసారి హెచ్చరిస్తున్నాం, ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలామంది స్పాలు క్లోజ్ చేసి అపార్ట్మెంట్లు అంట, లాడ్జీలు అంట జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఉంది. పక్కా సమాచారంతో ఈసారి గట్టిగా కేసులు కట్టి వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే విజయవాడ పోలీస్ కంట్రోల్కి సమాచారం తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. ఇంతకుముందు గతంలో ఒక 8 months క్రితం ఒక కేసు ఉంది. ఆ కేసు విషయంలో అతను నా పేరు మీద ఇటువంటి డాక్యుమెంట్స్ లేవని చెప్పి స్టే తెచ్చుకున్నాడు. ఆ స్టే హైకోర్టుకి స్టే తెచ్చుకున్నాడు, పెండింగ్లో ఉంది. ప్రజెంట్ అయితే అదొక కేసు పెండింగ్ ఉంది. అదొకటే, ఈ బిల్డింగ్ కాదు, వేరే బిల్డింగు. ఈ బిల్డింగ్లో ఇక ఫస్ట్ టైం కేసు కట్టాము. ఆ బిల్డింగ్ వాండర్ ఎవరు, దీని వెనకాతలు ఎవరున్నారు, 2-3 కలిసి చేస్తున్నారా, లేకపోతే ట్రేడ్ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందా, అసలు లైసెన్స్ తీసుకున్నారా లేదా, అందరూ ఎంక్వైరీ చేస్తే మిగతా ముద్దలు కూడా దీంట్లో చేర్చడం జరుగుతుంది. ఒంగోలు ప్రాంతానికి చెందిన షేక్ ఖలీఫతుల్లా బాషా అనే వ్యక్తి గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేశామని ఆ పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్తో పలువురిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాంటి వ్యక్తి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాజీ మాట్లాడుతూ ఖలీఫతుల్లా అనేక మోసాలకు పాల్పడటంతో పాటు బీజేపీ మొజ్దర్ సేల్ అనే కొత్త ప్లాట్ఫామ్తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. అలాంటి మోసాలకు ఎవరు గురి కావద్దని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రజలకు విజ్ఞప్తి చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో గతంలో పనిచేసినటువంటి మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు చేసి అనేక ఆరోపణలు వచ్చినటువంటి దరిమిల భారతీయ జనతా పార్టీ నుంచి పక్కన పెట్టి అతని యొక్క వైవిధ్యపూరితమైనటువంటి ఆలోచనలు ఏదో చేసినటువంటి షేక్ ఖలీఫతుల్లా బాషా ఒంగోలు నుంచి అతను ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ప్రారంభ దశలో అతను హెచ్ఆర్సి యాక్చువల్గా సమాజంలో ఉన్నటువంటి చాలామంది అవినీతి పరులు, స్వార్థ పరులు మొదలైనటువంటి దుకాణం ఇది. హ్యూమన్ రైట్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పని, దేశంలో ఉన్నటువంటి మానవ హక్కులు కాపాడుతామని చెప్పని ఇటువంటి బోగస్ సంస్థలు పెట్టి ఈ సంస్థల్లో మనుషుల్ని జాయిన్ చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని, గన్మ్యాన్లు కల్పిస్తామని, వాళ్ళకి జీతాలు ఇస్తామని చెప్పని తప్పుడు పద్ధతుల్లో ఒక సంస్థలు స్టార్ట్ చేసి సమాజంలో ఇటువంటి విద్వేషపూరితమైనటువంటి సమాజ స్వార్థపరమైనటువంటి వ్యక్తుల చేతుల్లో ఇటువంటి సంస్థలు పుడతా ఉన్నాయి. ఈ వ్యక్తులకు ఆద్యుడిగా మారినటువంటి ఈ ఖలీఫతుల్లా బాషా మొట్టమొదటి ప్రస్థానంలో ఏర్పాటు చేసినటువంటి సంస్థ. రెండోది
ప్రతి వ్యక్తిని సమాజంలో నిర్దేశించాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థ మీద అనేక మందికి అచంచలమైనటువంటి గౌరవం ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రేపు మీడియా వ్యవస్థని గుర్తింపు లేనటువంటి, ఎక్రిజేషన్ లేనటువంటి వాళ్ళు, ఎటువంటి ప్రభుత్వం నుంచి అనుమతి లేనటువంటి వాళ్ళు తమ సొంత పేర్లతోనో సొంత ఇష్టమైనటువంటి ఛానళ్లతోనో పెట్టుకొని ఆ ఛానళ్ల పేరు మీద నేను యజమానిగా అని చెప్పి ఎక్కడ నిర్మాణాలు జరిగితే అక్కడ దోపిడీ చేయటం, ఎక్కడ కొంచెం సామాన్యుడు ఎవడైతే బలహీనుడు ఉంటాడో వాడిని బెదిరించడం, వాళ్ళ పేరు మీద వాళ్ళు వసూళ్లు చేయటం, ఇది సమాజంలో ఉన్నతమైనటువంటి మీడియా విలువలకి భంగం కలిగించినటువంటి పరిస్థితి. అనేక మంది గొప్ప మేధావులు, సమాజాన్ని బాగు చేయాలనే తలంపుతో ఉన్నవాళ్ళు, సమాజంలో చెడుని నిర్మూలించాలన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల నిర్మాణమైనటువంటి మీడియా వ్యవస్థని భంగపాటు గురి చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఏర్పడుతున్నారు. ఆ కోవలో కూడా ఈ ఖలీఫతుల్లా భాష ఏర్పాటు చేసినటువంటి ఏ9 టీవీ అనే పేరు మీద ఇతను ఆ ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులు చేయటం, దాని మీద దడిపించడం, అక్కడ వసూళ్లు చేయటం చేసినటువంటి కార్యక్రమాలు పార్టీ దృష్టికి రావటం, ఈయన పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లో ఎప్పుడు మార్పులు ఏర్పడితే అప్పుడు, ఎప్పుడు అవకాశాలు దొరికితే అప్పుడు వీటిని అడ్డం పెట్టుకునేటువంటి క్రమం. అవకాశం ఎక్కడొచ్చింది అంటే ఈ దేశంలో అతి గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ గారు, ప్రపంచం వేనోళ్ళ పొగుడుతున్నటువంటి దార్శనికుడైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశంలో అనేక మూలాల, అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలను కూడా కలిసినటువంటి ప్రధాని ఎవరైనా ఉన్నారంటే ఒక నరేంద్ర మోడీ గారు మాత్రమే. భారతీయ జనతా పార్టీలో అతి సామాన్యుడి దగ్గరికి వచ్చి భుజం మీద చేసి మాట్లాడగలిగేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ప్రస్థానంలో జరిగినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఆయన మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా ఉండగా నరేంద్ర మోడీ గారితో కలిసి దిగినటువంటి ఫోటో. ఈ అవకాశం అందరికీ సామాన్యుడు కూడా దక్కింది. దీన్ని ఫేస్బుక్లో పెట్టుకొని కేంద్రంలో నాకు అవకాశాలు ఉన్నాయి, నేను కేంద్రంలో పెద్దల దగ్గర పనులు చేపిస్తాను, నాకు నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తితో కూడా నాకు పరిచయాలు ఉన్నాయని చెప్పని స్వార్థపూరితమైనటువంటి దొడ్డిదారి ఆస్తులు సంపాదించేటువంటి ప్రక్రియ పోతున్నటువంటి పరిస్థితి పార్టీ గమనించింది. నగరంలో పతంగ్ చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. ఇప్పటి వరకు భారతీయ సినిమాలు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూస్తుంటారు. కానీ తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా తీసిన పతంగ్ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని ఈ సందర్భంగా హీరో ప్రణవ్ కౌశిక్ తెలిపారు. పతంగ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా నగరంలోని పలు కళాశాలలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా మొగల్రాజ్పురం సిద్ధార్థ కాలేజ్, కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వేడుకల్లో పతంగ్ చిత్రానికి సంబంధించిన 3వ పాటను విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి చిత్ర యూనిట్ సభ్యులు పాటకు డాన్స్ చేసి అందరినీ మైమర్పింపజేశారు. ఈ సందర్భంగా హీరోలు ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ మాట్లాడుతూ సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్ సినిమాస్ పథకంపై విజయ్ శేఖర్ అన్ని, సంపత్ మాకా, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న పతంగ్ చిత్రానికి ప్రణీత్ ప్రతిపాటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ సినిమా థియేటర్స్ లో యూత్ ఫెస్టివల్ లా ఉంటుందని, సినిమా కొత్తగా ఉంటుందని, అలాగే మంచి క్వాలిటీ ఉంటుందని అన్నారు. పతంగ్ సినిమా అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుందని, ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ప్రమోషన్ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు జోస్ జమ్మి, డాన్స్ మాస్టర్ టిప్పు, నిర్మాతలు విజయ్ శేఖర్ అన్ని, సంపత్ మాకా, సురేష్ కొత్తింటి పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నేను మీ ప్రణవ్ కౌశిక్ని, పతంగ్ సినిమాలో నటుడిని. మా పతంగ్ సినిమా నుంచి 3వ పాట హవా హవా లాంచ్ అయింది. ఇవాళ మేము విజయవాడలో గ్రాండ్గా సిద్ధార్థ కాలేజ్లో లాంచ్ చేసాం. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వెర్రెక్కిపోయారు. దే లవ్ ద సాంగ్. సో మీరు కూడా యూట్యూబ్కి వెళ్ళి మా హవా హవా సాంగ్ చూసేయండి, ఎంజాయ్ చేయండి. అద్భుతంగా ఉంది. యుల్ హ్యావ్ ఫన్, యుల్ లవ్ ద ట్యూన్. సో మా పతంగ్ సినిమా చాలా కొత్త సినిమా చెప్పాలంటే. ప్రణీత్ ప్రతిపాటి గారు మా డైరెక్టర్. ఆయన ఒక అద్భుతం సినిమా తీశారు. ఆయన పతంగ్ మీద కైట్ ఫ్లయింగ్ ఎవరు తీలే ఇప్పటి వరకు. సో ఈ సమ్మర్ వచ్చి తప్పకుండా చూడండి. మీ లవ్స్, మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ కంప్లీట్గా మాకు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, నా పేరు వంశీ పూజిత్. పతంగ్లో లీడ్ యాక్టర్లా చేస్తున్నాను. సో మా ఫిలిం వరల్డ్స్ ఫస్ట్ కైట్ ఫ్లయింగ్ ఫిలిం. సో ఇక్కడ మేము విజయవాడకు వచ్చాము మా 3rd సాంగ్ లాంచ్ చేయడానికి, హవా హవా అని. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ మా ఫిలిం సమ్మర్లో రిలీజ్ అవుతుంది. అందరూ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి, మా ఫిలిం చూడండి. ఇట్స్ అన్ అమేజింగ్ ఫిలిం. ఇట్స్ ఫుల్ ఫన్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా. కైట్ ఫ్లయింగ్ ఫిలిం కాబట్టి ఇక 40 minutes లాస్ట్ క్లైమాక్స్ ఫుల్ అమేజింగ్ ఉంటుంది. సో ఎస్, ప్లీజ్ గో అండ్ వాచ్. యువర్ సమ్మర్ విల్ బి అమేజింగ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు ప్రణీత్ ప్రతిపాటి, పతంగ్ సినిమా డైరెక్టర్ని. ఈరోజు సిద్ధార్థ కాలేజ్లో మా 3rd సింగిల్ హవా హవా లాంచ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ అందరికి చాలా నచ్చింది. మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి యూట్యూబ్లో చూడండి. హోప్ యూ లైక్ ఇట్. సమ్మర్లో మంచి ఒక కామెడీ సినిమాతో వస్తున్నాము.
ఫ్యామిలీస్తో వచ్చి హలో అండి, నమస్కారం. నా పేరు జోస్ జిమ్మి. పతంగ్ అనే మూవీకి మ్యూజిక్ కంపోజర్గా వర్క్ చేశా. పతంగ్ థర్డ్ సింగిల్ లాంచ్ చేయడానికి విజయవాడ వచ్చాం. విజయవాడ ఈజ్ వన్ ఆఫ్ ఫేవరెట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చి సాంగ్ లాంచ్ చేయడంలో. అలాగే మా సినిమా సమ్మర్లో రాబోతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమా చూసి అది సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో సాంగ్ ఈజ్ లైవ్ ఆన్ యూట్యూబ్. యూ గైస్ కెన్ గో అండ్ చెక్ ద సాంగ్ ఆన్ యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్. గన్నవరం విమానాశ్రయానికి వస్తున్న వీఐపీల కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. విజయవాడ బైపాస్ అందుబాటులోకి వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. త్వరలో 6,000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. ఏలూరు రేంజ్ డీఐజీ జీవీవి అశోక్ కుమార్ గన్నవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. సిఐ పెద్దిరాజును వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరంలో విమానాశ్రయం ఉండటంతో వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందని అన్నారు. గన్నవరంలో ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువైందన్నారు. విజయవాడ బైపాస్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నామని, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే రాజమండ్రిలో శిక్షణ ఇస్తున్నామని, త్వరలో కృష్ణా జిల్లాలో కూడా ట్రాఫిక్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని అన్నారు. త్వరలో 6,000 మంది కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ జరుగుతుందని డీఐజీ అశోక్ కుమార్ వివరించారు. హెల్మెట్ రెగ్యులేషన్ కూడా హెల్మెట్స్ చైతన్యం చేయడం ప్రజల్ని బాగా చేస్తున్నాము. సో మొదటి ఫేజ్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి హెల్మెట్ విధిగా ధరిస్తే బాగుంటుందనే నిబంధన పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే లోకల్గా తిరిగే వెహికల్స్కి హెల్మెట్స్ ప్రజలు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి, ఎస్పెషల్లీ దూరంగా ట్రావెల్ గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్, గన్నవరం నుంచి కంకిపాడు, ఇట్లా దూరంగా ట్రావెల్ చేసే వాళ్ళకి హెల్మెట్ కంపల్సరీ చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఏదైనా ఎక్కువ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ, హెవీ వెహికల్స్ పోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి హెల్మెట్స్ కంపల్సరీగా చేద్దామని అనుకుంటున్నాం. అది ఎస్పీ గారు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పోలీసులకు సంబంధించి ఏ విధంగా యూజ్లోకి తీసుకోవాలనేది ఎస్పీ గారు స్టడీ చేసి ఒక ప్రపోజల్తో వస్తారు. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే పెట్టుబడులను తరిమేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి బ్యారేజ్గా మార్చి కుట్ర చేశారని మండిపడ్డారు. అమరావతిపై కులముద్ర వేసి నాశనం చేయాలనుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైల్లో పెట్టారని ఆరోపించారు. అధికారులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించి మళ్లీ గెలవాలని కుట్రలు చేశారని మండిపడ్డారు. ప్రజలు జగన్ రెడ్డి అరాచకాలను గుర్తించి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 93% సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి అండగా నిలిచారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి పనిచేస్తుందని అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ మిర్చి యార్డుకు వెళ్లి రాద్ధాంతం చేశాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని పేర్కొన్నారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న అసెంబ్లీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా మన ప్రతిష్టను దిగజార్చారో చూసాం. ఇవాళ మచిలీపట్నంలో కానీ, గుడివాడలో కానీ, గన్నవరంలో కానీ, పెడన్లో కానీ, అవినిగడ్డలో కానీ అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా అవినీతికి తెరలేపినటువంటి పరిస్థితులు, క్యాషినోలు పెట్టి బూతులు మాట్లాడి అసలు జిల్లాకే అసహ్యం పుట్టే విధంగా చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. ఇవాళ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తీసుకొచ్చి దాదాపు దగ్గర 200 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. గ్రామాల్లో సీసీ రోడ్లు ఏ గ్రామం చూసినా ఇవాళ పండుగ వాతావరణంలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అలాగే ఏ రోడ్డు వెళ్ళాలన్నా భయం, గుంతలతో నడువులు ఇరిగిపోయే పరిస్థితి ఉండేది. ఇవాళ రోడ్లన్నీ కూడా రిపేర్లు చేసుకున్నాం. దాదాపు ఒక 100 కోట్ల దగ్గర రిపేర్ల కోసం, గుంతలు పూడ్చే కార్యక్రమం కోసం మరి కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అలాగే అభివృద్ధిగా హౌసింగ్ స్కీమ్స్ కూడా ఇవాళ మరి ముందుకు వెళ్తా ఉన్నాయి. ఈ పట్టాలన్నీ కూడా సరి చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చడంతో హౌసింగ్ స్కీమ్ కూడా అతి త్వరలోనే పూర్తి చేయబోతా ఉన్నాం. అలాగే మరి మచిలీపట్నం పోర్టు కూడా చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మరి వచ్చే సంవత్సరం మధ్యం కల్లా జూన్ నాటికల్లా కంప్లీట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. యాక్చువల్ జనవరికి అవ్వాలి, జూన్కి ఖచ్చితంగా అవుతుంది.
అదే అక్కడ ఫిషింగ్ హార్బర్ కానీ, అలాగే ఇవాళ రోడ్లకు కూడా మహర్దశ వచ్చింది. ఇవాళ గుడివాడ ఏదైతే మచిలీపట్నం నుంచి గుడివాడ ఏలూరు వరకు, ఏలూరు మీదకి వెళ్ళే రోడ్డు కూడా ఇవాళ డబ్లింగ్ చేయడానికి దానికి ఫండ్స్ రావడం. మిర్చి రైతుల కష్టాలు నష్టాలు తెలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే తప్పేంటని, అది ఇల్లీగల్ అవుతుందా అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మరి విజయవాడలో అట్టహాసంగా టీడీపీ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహించడం లీగల్ అవుతుందా అంటూ చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు. విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రైతులు వ్యవసాయం దండగా అనే భావన చంద్రబాబు నాయుడు మనసులో ఇంకా పోలేదని విమర్శించారు. వైఎస్ జగన్ మిర్చి యార్డుకు వెళ్లిన తర్వాత మిర్చి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి తెలిసిందని చెప్పారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన 2 నెలల క్రితమే ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర మంత్రి ఢిల్లీలో లేనప్పుడు మిర్చి రైతుల కోసం చర్చించడానికి వెళుతున్నామని చంద్రబాబు నాయుడు చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ నివేదికలను బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. బురద జల్లటం కాదు, ఆరోపణలు నిరూపించాలని, ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన గుర్తు చేశారు. ముందు కొన్ని సమాచారాన్ని లీకులు ఇస్తూ అదే దాని మీద వెళ్తున్నాననే బిల్డప్ని ఇస్తూ ఆయన ఢిల్లీ వెళ్ళడం కూడా మనం అందరం చూసాం. ఆయన నిన్న పత్రికా సమావేశంలో కూడా పత్రికా సోదరులతో కూడా చిట్ చాట్లో కూడా కొంత మాట్లాడినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఆ అధికార పార్టీ, ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ తాలూకా మీడియాలో కూడా కొంత సమాచారం కూడా వాడు విడుదల చేయడం కూడా జరిగింది. సూటిగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు రైతుల గురించి, మిర్చి రైతుల గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో, వెళ్ళాలని చెప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూకా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నా. అంతే, ఎవరితో అయితే మీరు మాట్లాడికి వెళ్తున్నా మంత్రి ఢిల్లీలో లేకుండా నేను దీని గురించి వెళ్తున్నాను ఢిల్లీకి అని తప్పేముంది? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, దానికి నన్ను గెస్ట్ కింద పిలిచారు, దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా. అంటే వాళ్ళు కూడా తప్పని పరిస్థితుల్లో రాసే పరిస్థితుల్లో ప్రభుత్వ పరిపాలన ఉంది, విధానం. రాయకపోతే ప్రజలు కూడా చిత్కరించుకుంటారు, ఈ పత్రికని చూడరు అనే భ్రమణ కల్పించే పరిస్థితులు వచ్చి రాష్ట్రంలో కల్పిస్తున్నారు. అది నా తాలూకా అభిప్రాయం. అది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మిర్చి రైతులు ఎగుమతిదారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం. మిర్చి ధరలపై రైతులు ఎగుమతిదారులతో చర్చ. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టంగా అమలుకు నిర్ణయం. గ్రూప్ 2 పరీక్షలు యథాతథం, ఎలాంటి మార్పులు లేదన్న ఏపీఎస్సీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.